రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ బాలు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో 50 మందితో సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిపూర్ణ కళాకారుడని, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా నిలిచిన మహనీయుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు సినిమా రంగంలో బాలసుబ్రహ్మణ్యం పాత్ర గురించి మాటల్లో చెప్పలేమని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ మహానుభావుడి గురించి తెలిసేలా విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బాలసుబ్రహ్మణ్యంను గౌరవించుకోవడానికే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగీతానికి ప్రాంతం, భాష లేదని కళలను గౌరవించడమే తమ ఉద్దేశమన్నారు. నిత్య కృషివలుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయన కన్నా ముందు దివికెగినట్టు యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు వీరిద్దరు ద్వయం. స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికీ మనోజు. తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. ఈ రోజు ఆ మహనీయుడికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని, మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ. ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం. ఇదే ప్రదేశంలో మన అందరికీ తెలుసు మరో గొప్ప గాయకుడిని, వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం.